ప్రభుత్వ ఖజానాను బీఆర్ఎస్ ఖాళీ చేసి వెళ్లిపోయిందని మండిపడ్డారు మంత్రి శ్రీధర్ బాబు. అడ్డగోలు నిర్ణయాల వల్లే షుగర్ ఫ్యాక్టరీ మూతపడిందన్నారు. ఫ్యాక్టరీ భూములను కూడా బ్యాంకుల్లో పెట్టేశారని ఫైర్ అయ్యారు మంత్రి శ్రీధర్ బాబు. మొత్తం ఖజానా ఖాళీ చేసిపోయినరు. ఏం చేయమంటారు? మెల్లమెల్లగా దాన్ని క్రమశిక్షణతో ముందుకు నడిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ నష్టపరిచిన టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇక్కడ ఉన్నది మొత్తం అడ్డగోలుగా ఇష్టరాజ్యంగా నిర్ణయాల వల్ల ఈరోజు బంద్ అయింది. బంద్ అయిన కారణానికి సంబంధించిన అంశం విషయంలో మనం సూచనలు తీసుకొని ముందుకు పోవాలి. కాంగ్రెస్ పార్టీ పరంగా పిసిసి అధ్యక్షులు వచ్చి ఇక్కడ చెప్పారు, డెఫినెట్లీ నిజాం షుగర్ ఫ్యాక్టరీని ఓపెన్ చేపిస్తామని సుదర్శన్ రెడ్డి గారు కూడా చెప్పారు. ఇంతవరకు మరి ఫ్యాక్టరీ ఎందుకు ఇబ్బంది పడ్డది, ఎన్ని లోన్లు ఉన్నాయి దీనిపైన, ఈ లోన్లకు సంబంధించి దాన్ని అధిగమించాలంటే ప్రభుత్వం ఏం చేయాలి, ముందుకు ఏ విధంగా తీసుకెళ్ళాలి, ఫస్ట్ మొదటిగా ఆ అడుగుంది. మొత్తం మన ఎంత మీ ఎక్కడ కూడా లేదు, మొత్తం ఫ్యాక్టరీ బ్యాంకులలో ఉంది. మీ భూములతో పాటు అన్ని పెట్టేసారు వాళ్ళు. టీఆర్ఎస్ వాళ్ళ నాయకత్వంలో అన్ని తీసుకుపోయి పెట్టారు. దాన్ని అధిగమించాలి ప్రభుత్వం.